వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి, ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టి, ఉచ్చనీచాలు మర్చిపోయి, తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మరో విషపూరిత కుట్రను మొదలుపెట్టారు. ఆలయ ప్రసాదంగా ఇచ్చే లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడారని సంచలనాత్మక రీతిలో ఏపీ ఎన్డీఏ సమావేశంలో ప్రకటించారు. ఇంత తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు చంద్రబాబు 1-2 సార్లు వాస్తవమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. అందులో నిజం ఉంటే ఎవరిపైన చర్య తీసుకున్నది చెప్పాలి, ఆధారాలు చూపాలి. అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏ హామీలు అమలు కాక 100 రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అవ్వడంపై సర్వత్రా చర్చలు జరుగుతుంటే, అన్ని వర్గాల ప్రజల్లో కోపం తారాస్థాయికి చేరుకుంటుంటే, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బాబు దుర్మార్గ వ్యాఖ్యలను ఆశ్రయించారు. చంద్రబాబు తాజా వైఖరిపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా మతి ఉండే మాట్లాడుతున్నారా? ఈ అనుమానం ఏపీ వారికే కాకుండా తెలంగాణతో సహా ప్రపంచవ్యాప్తంగా నివసించే తెలుగు ప్రజల్లో వస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎలాంటి వదంతులు సృష్టిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రసాదం లడ్డూలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నీచత్వానికి పరాకాష్ఠగా పలువురు అభివర్ణిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజు ఏదో ఒక బురద జల్లాలనే తాపత్రయంలో తన హోదాను కూడా మరిచి చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. తద్వారా తన కులదైవమని చెప్పుకునే స్వామివారి పట్ల కూడా ఆయన అపచారం చేస్తున్నారనే భావన ఏర్పడుతోంది. ఆలయ ప్రసాదంగా ఇచ్చే లడ్డూల్లో జంతువుల కొవ్వు అంటే యానిమల్ ఫ్యాట్ వాడారని సంచలనాత్మక రీతిలో ఏపీ ఎన్డీఏ సమావేశంలో ఆయన ప్రకటించారు. ఇంత తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు చంద్రబాబు 1-2 సార్లు అది వాస్తవమా కాదా అని నిర్ధారించుకొని ఉండాలి కదా. అందులో నిజం ఉంటే ఎవరిపై చర్య తీసుకుంది చెప్పాలి కదా, ఆధారాలు చూపాలి కదా. అలా కాకుండా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీనికి అదే సమావేశంలో ఉన్న బీజేపీ, జనసేన నేతలు కూడా అభ్యంతరం చెప్పకపోవడం వారి దైన్య పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తుందని వారు హెచ్చరించలేకపోయారు. జగన్ టైంలో భక్తుల సదుపాయార్థం, స్వామివారి సేవార్థం పలు సంస్కరణలు తీసుకొస్తే ప్రస్తుతం అక్కడ వ్యవస్థలు పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తిరుమల కాటేజీ గదుల్లో అపరిశుభ్ర వాతావరణం ఎలా ఉందో తెలియజేస్తూ ఒక భక్తుడు వీడియో తీసి పంపించారు. తెలుగుదేశం పార్టీతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు జగన్ హయాంలో తిరుమలకు సంబంధించి చేమ చిటుక్కుమన్నా ఉన్నవి లేనివి కల్పించి రాసేవారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల నోళ్లు మూతబడిపోయాయి. అక్కడ ఏమి జరుగుతున్నా అంతా బాగుందనే పిక్చర్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్ని తొలి రోజు టీడీపీ మీడియా కూడా నమ్మినట్లు లేదు. ఆ వ్యాఖ్యలను హైలైట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత ఏమి జరిగిందో కానీ చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడటానికి, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కూడా వెనకాడకుండా మరుసటి రోజు ఎల్లో మీడియా రెచ్చిపోయి మరీ రాసినట్లుగా ఉంది. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎల్లో మీడియా పడరాని పాటలు పడుతోంది. టీటీడీ అధికారులు తగు పరీక్షలు నిర్వహించి తగు ప్రమాణాలు లేని వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు సందేహం వచ్చిన నేతి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే మరి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అనడం ఏమిటి? టీడీపీ సోషల్ మీడియా మరీ దారుణంగా ఈ ఆరోపణలు ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతోందట. జగన్ టైంలో దేవాలయాలపై దాడులు అంటూ కల్పిత గాథలను అనేకం సృష్టించేవారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తూ సూపర్ 6 హామీల వైఫల్యం గురించి ఎవరూ ప్రశ్నించకుండా చంద్రబాబు ఈ కార్యక్రమం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలలో నిజంగా యానిమల్ ఫ్యాట్ వాడి ఉంటే లడ్డూ తయారీలో పాడువాసన వస్తుంది. వంటశాల పోటులో పనిచేసే వైష్ణవ బ్రాహ్మణులు కనిపెట్టేవారు. ఇప్పుడు వారిని కూడా సందేహించేలా ముఖ్యమంత్రి మాట్లాడినట్లు అనిపిస్తుంది. గత జూలైలో అంటే ఈ ప్రభుత్వం వచ్చాకే వెజిటబుల్ ఫ్యాట్ కల్తీ అయినట్లు గుర్తించి సప్లయర్స్పై చర్య తీసుకుంటున్నామని ఈవో శ్యామలరావు చెప్పారు. అంటే దాని అర్థం ఆ తప్పేదో చంద్రబాబు హయాంలో జరిగినట్లే కదా. చంద్రబాబు ఆరోపణలపై మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పరాకాష్ట ఇది అని వ్యాఖ్యానించారు. దీనిపై తన కుటుంబంతో సహా తాను ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేయాలని సుబ్బారెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబు స్పందించలేదు కానీ ఆయన కుమారుడు లోకేష్ రియాక్ట్ అయినా
అది డబాయింపు మాదిరిగానే కనిపిస్తుంది. నిజానికి చంద్రబాబు సెంటిమెంట్ అనే పదాన్ని తరచూ వాడినా ఆయనకు ఏ సెంటిమెంట్ లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న నెయ్యి సరఫరా కాంట్రాక్టులను రద్దు చేసి మళ్ళీ కర్ణాటకకు చెందిన సంస్థకు నెయ్యి కాంట్రాక్టును అప్పగించాలని నిర్ణయించారట. తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ తయారు చేసే నెయ్యిని ఈ సంస్థ ద్వారా సరఫరా చేయించే లక్ష్యంతో ఏమైనా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారా అన్న ప్రశ్నను వైసీపీ నేతలు వేస్తున్నారు. ఏది ఏమైనా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మతం పేరుతో వైసీపీపై అభాండాలు వేయడానికి, లేదా తన సంస్థ వ్యాపార ప్రయోజనాల కోసం వృద్ధాప్య వయసులో ఉన్న చంద్రబాబు ఇలాంటి కుట్ర వ్యూహాలను పన్నడం దారుణంగా కనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు పొరపాటున వెజిటబుల్ ఫ్యాట్ బదులు యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడి ఉంటే ఆ విషయాన్ని ఆయన అంగీకరించి క్షమాపణ చెప్పడం మంచిది.